మీ అంచనా ఏంటి? నిజంగానే బై ఎలక్షన్ వచ్చే అవకాశం నేను అనుకుంటున్నా. ఎందుకో ఎక్కడో ఒక దగ్గర ఈ 10 మంది లేదా ఇంకా ఎవరైనా జాయిన్ అయితే బీజేపీలో జాయిన్ అయినా, కాంగ్రెస్‌లో ఇంకా జాయిన్ అయినా అందరితో కలిపి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తున్నది నాకు. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంది, పుట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టినట్టు. రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కాదు, 1+1 11 కాదు. మనం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అన్నట్టు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద తీసుకొని గెలిచిన అభ్యర్థి ఇంకో పార్టీలోకి పోతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గతంలో గెలిచిన పార్టీ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ రాజీనామా చేయాలి. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బర్రెలో పశువులను కొన్నట్టు, గుర్రాలను కొన్నట్టు హార్స్ ట్రేడింగ్ పేరుతో ఎందుకు పార్టీ మారినామంటే ప్రతిపక్ష నాయకుడు కాస్త అధికార పక్షంలోకి పోతాడు. అధికారం అభివృద్ధి కోసం పోతున్నా అంటాడు. నియోజకవర్గ అభివృద్ధి, ఇది మనం గత 15-20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే పురుగులు పడి కుళ్ళిపోయిన పురుగులకే పురుగులు పడ్డ వ్యవస్థలు ఉన్నాయి. ఈ పార్టీ మారే వాళ్ళని నిరోధించడానికి ఫిరాయింపుదారుల చట్టం అనేది ఉంది. ఆ చట్ట ప్రకారము ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సింగిల్ గా పోతే ఖచ్చితంగా వాళ్ళు అర్హత కోల్పోతారు. వాళ్ళు శాసనసభ కానీ పార్లమెంట్ కానీ సీటు కోల్పోతారు. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే చట్టంలో ఉన్న ఒక లొసుగును పట్టుకొని ఒక పార్టీ టికెట్ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 2/3 మంది, ఉదాహరణకి 100లో 2/3 ఒక 60 మంది పోతే ఏం కాదు. అట్లనే ఇలా తెలంగాణలో పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 38 మందిలో 2/3 అంటే 26 మంది పోవాలి దాదాపు. ఇప్పటికే 10 మంది మా నియోజకవర్గ అభివృద్ధి గురించి రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ని తెలంగాణ బాపు, తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ జయహో అని పాలాభిషేకాలు చేసి ఆయన అపాయింట్మెంట్ ఇస్తే చాలని కాళ్ళ మీద పడ్డ ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎమ్మటే ఇట్లా పొద్దు తిరుగుడు పువ్వులాగా ఎమ్మటే తిరిగిర్రు. ఏమంటారంటే నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము పోతున్నాం అంటున్నారు. ఈ 10 మంది ఇప్పుడు అవలగాళ్ళు అవుతుర్రా, బేవకూఫ్లు అవుతుర్రా, బద్మాష్గాళ్ళు అవుతుర్రా అనేది ఇప్పుడు కాలం పరీక్ష పెడుతుంది. కాలం గొప్పది, ఎప్పుడైనా ప్రకృతి గొప్పది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే నిన్నగాక మొన్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి గెలిచిన 6 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా బీజేపీ ఇచ్చిన తాయిలాలకు ఆశపడి 6 బీజేపీలోకి పోయారు. మరి వాళ్ళకి ఏమైందో, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చినాయో, బీజేపీ నచ్చలేదో ఏమంటే 4 మళ్ళీ బ్యాక్ వచ్చారు. బ్యాక్ వస్తే అక్కడ స్పీకర్ ఈ 4 అనర్హులుగా ప్రకటించాడు. అంటే 6లో 4 బకరాలు అయ్యారు, 4 బేవకూఫ్లు అయ్యారు. ఎవరు బద్మాషులు ఎవరు బేవకూఫ్లు అనేది అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో తెలిసింది. ఇప్పుడు అదే విధంగా ఢిల్లీలో ఆయన పేరు ఆనంద్ అనుకుంటా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయకుండా, శాసనసభకి రాజీనామా చేయకుండా బీజేపీ ఎంపీ టికెట్ మీద పోటీ చేస్తే ఓడిపోయాడు. సుప్రీంకోర్టు కేసు వేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 3 నెలల్లో ఆయన అర్హత కోల్పోయాడు. అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అర్హత కోల్పోయాడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 జంపు జిలానీలు అర్హత కోల్పోయారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకర్ కి గైడ్ లైన్స్ ఇచ్చింది. స్పీకర్ కి విచక్షణ అధికారం ఉంది, స్పీకర్ ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సమయం ఎన్ని నెలలు? ఇప్పుడు సంవత్సరాల తరబడి పెట్టలేడు కదా. గతంలో 5 ఏళ్ల పాటు అట్లనే పెట్టేటోళ్ళు. స్పీకర్ కున్న విచక్షణ అధికారం అనే నెపంతో ఈ రాజకీయ వ్యభిచారం నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడు సుప్రీంకోర్టు కలగజేసుకొని వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు చట్టసభల్లో ప్రతినిధులు, వీళ్ళు బర్రెలు కాదు, గొర్రెలు కాదు, పశువులో సంతలు కాదు, గుర్రాలు కాదు, కొనడం అమ్మడం ఈ రాజకీయ వ్యభిచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ప్రసాద్ గారు కూడా, ఆయన గడ్డం ప్రసాద్, ఆయన కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎన్ని రోజులు పెట్టుకుంటారు అట్లా కాంగ్రెస్ పార్టీ కింద? ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి రాజీనామా చేయకుండా, శాసనసభకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు అనేది ఎలక్షన్ కమిషన్ లో ప్రూవ్ అయింది. ఖచ్చితంగా దానం నాగేందర్ పదవి పోతుంది. దానం నాగేందర్ పదవి పోయినప్పుడు మరి మిగతా 9 బకరాలు భయపడుతున్నాయి. వీళ్ళు మేము బేవకూఫ్లో అయినమా, రేవంత్ రెడ్డి మా చెవిలో గులాబ్ పూలు పెట్టిండా, క్యాబేజీ పెట్టిండా, కాలీఫ్లవర్ పెట్టిండా, హాయిగా అక్కడ ఉంటే ఎమ్మెల్యే పదవులు ఉండేది, ఇక్కడికి వచ్చి ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అంటున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళకి కాలము దేవుడే పరీక్ష పెట్టిండు. రేవంత్ రెడ్డి ఒకటి అనుకుంటే కేసీఆర్ ఇంకోటి అనుకుంటే. మీ అంచనా ఏంది? ఎంతవరకు విలీనం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కౌంట్ చేస్తే 100% మనం ఏది ఇస్తే అది రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. కాలం గొప్పది, ప్రకృతి గొప్పది. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర వీళ్ళకే బలి కాబోతుంది. ఇప్పుడు ఎవడో ఈ మధ్య టీవీలలో చూస్తున్నాం, దొంగతనానికి పోయి వాడు బిల్డింగ్ నుంచి కింద పడి చచ్చినోడు, లేకపోతే మర్డర్ చేయడానికి పోయి వాడే మర్డర్ అయినోడు, ఇట్లా చూస్తుంటాం కదా. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, డబ్బుల సంచీల కోసం, అధికారం కోసం అధికార పార్టీలోకి పోయారు కదా.
ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు ఈ ఎమ్మెల్యే సీట్లు పోవడం ఖాయం కనిపిస్తుంది. లేదు అంటే రేవంత్ రెడ్డి 16 మందిని ఎత్తుకొని రావాలి. మరి ఇప్పుడు ఆ 16 మంది ఏం ఆలోచిస్తున్నారు? దానం నాగేందర్ లాగా మేము బకరాయితమా, లేకపోతే ఇక్కడే ఉండి ఎమ్మెల్యే సీటు కాపాడుకుంటామా? ఏదైనా వీళ్ళు చేసింది నైతికత కాదు, విలువలతో కూడిన రాజకీయం కాదు. ఇది గొర్రెలో పశువులకున్న విలువ కూడా వీళ్ళు లేదు. పొద్దున ఒకవేళ బీజేపీ ఒకరిద్దరిని రిజైన్ చేయించి పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేసినా, ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ స్ట్రాటజీగా ముందుకెళ్తే, సో ఇక్కడ ఈ బై ఎలక్షన్ కూడా జరగాల్సిందే. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద కూడా ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు? హరీష్ రావు చాలా మంచోడు, హరీష్ రావు చాలా గొప్ప నాయకుడు, హరీష్ రావు గారు రావాలంటే కూడా వెల్కమ్ చేస్తాం, కానీ ఆయన రాజీనామా చేసి రావాలంటారు. మరి హరీష్ రావు అమిత్ షాని ఎన్నిసార్లు కలిసిండు? హరీష్ రావు నడ్డాని ఎన్నిసార్లు కలిసిండు? మరి హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటుండో బండి సంజయ్కి చెవులో ఎప్పుడు చెప్పిండు, ఢిల్లీలో ఎప్పుడు చెప్పిండు తెలవాలి. తెలంగాణ సమాజం మిగతా సమాజం లాగా కాదు, మంచిగా ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుంటది. ఒకసారి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే బండకేసి బాత్తది. బీజేపీ వేరే రాష్ట్రాల్లో చేసినట్టు లేకపోతే ఇంకో దగ్గర చేసినట్టు ఇక్కడ చేసి చూడండి ఒకసారి ఏమవుతుందో. ప్రజలు ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు చేసిన కుట్రలో ఎన్టీఆర్ బలైతే ఎన్టీఆర్ కి మద్దతుగా ఉరికిచ్చి కొట్టించారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఇచ్చినాం, 64+1. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండవని 38 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ కి ఏమైంది? తాను తవ్వుకున్న బొందలో తానే పడ్డాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బొంద తవ్వుకుంటున్నాడు వేగంగా. ఇప్పుడు ఏం చేస్తాం? బొంద తవ్వుకొని పడ్డప్పుడు సిమెంట్ వేసి ప్లాస్టర్ వేసి కాంక్రీట్ వేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ తవ్వుకున్న బొందలో పడబాకు. నీకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకేమైనా అన్యాయం జరిగితే నీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ లో చూసుకొని కచరా కుట్రలు చేసిన మోడీ, అమిత్ షా, నడ్డా కలిసి నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. నువ్వు రేవంత్ రెడ్డి కష్టపడితే ముఖ్యమంత్రి కాలే. మనలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కచరా పాలన చేస్తుండు, ఈ కచరాకి బుద్ధి చెప్పాలని చెప్పి ఒకసారి ఇస్తే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదొట్టుకున్నది ఎవరు? మరి ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకోవాలి. ప్రజలను నమ్ముకుంటే ఆయన 5 ఏళ్ళు పరిపాలన ఉంటాడు. ఇవాళ నువ్వు 50 కోట్లు ఇస్తే నీ దగ్గరకు వస్తారు, రేపు బీజేపీ వాళ్ళు 100 కోట్లు ఇస్తారు. వీళ్ళని ఎట్లా ఆపుతావు నువ్వు? ఈ గోడ మీద పిల్లులు కదా.